వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ హోంశాఖను ఆదేశించారు. ఏ విషయంలో ఈ ఆదేశాలు ఇచ్చారని సందేహపడాల్సిన అవసరం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి చీఫ్ సంజయ్, ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి దేశమంతా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారు. హైదరాబాదులో, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. వాస్తవానికి ఈ కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అయినప్పటికీ ఢిల్లీ వెళ్ళి మరీ జాతీయ మీడియాకు కూడా వివరాలు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించడం, చంద్రబాబు తప్పు చేసినట్టు కోర్టులో నిరూపణ కాకముందే తప్పు చేశాడన్నట్టుగా, ఇక శిక్ష తప్పదన్నట్టుగా విలేకరులతో మాట్లాడారు వీళ్ళిద్దరూ కూడా. సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా సంజయ్ వ్యవహరించారు. ఈ ఒక్క కేసులోనే కాదు, అంతకుముందు మార్గదర్శి కేసులో కూడా సంజయ్ ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టారు. ఇక ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే జగన్ భిక్షతో తాను ఈ స్థాయికి వచ్చానని, ఆయన కోసం మెడగోసుకోమన్నా కోసుకుంటా అన్నట్టుగా మాట్లాడారు. వీళ్ళిద్దరూ ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం మీద గవర్నర్కి ఫిర్యాదులు అందాయి. విచారణలో ఉన్న కేసు గురించి దేశం మొత్తం తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారని, ఇది నిబంధనలకు విరుద్ధం అని, సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్కు ఫిర్యాదులు అందాయి. వీళ్ళిద్దరి మీద అందిన ఫిర్యాదులను పరిశీలించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖకు సిఫారసు చేశారు. సిఫారసు చేసి కూడా చాలా కాలం అయింది. అయితే హోంశాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా దీని మీద చర్యలు తీసుకోవడంలో జాప్యం చేశాడు. ఎక్కువ రోజులు జాప్యం చేస్తే తన మీద కూడా చర్యలు తీసుకుంటారేమన్న భయంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న సమయంలో గవర్నర్ సిఫారసు మేరకు వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి అని ప్రధాన కార్యదర్శిని కోరుతూ ఫైల్ పంపారు. ఇప్పుడు ఆ ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి టేబుల్ మీదకు చేరింది. మరి జవహర్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకుంటారా, లేక హరీష్ కుమార్ లాగా జాప్యం చేస్తారా చూడాలి. సిఐడి చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు తప్పు చేశారని స్పష్టంగా నిర్ధారణ అయింది. సీఎం జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికే వాళ్ళు తప్పు చేశారని అందరికీ తెలుసు. మరి అలాంటి వాళ్ళ మీద సీఎస్ ఎందుకు చర్యలు తీసుకుంటారు? చర్యలు తీసుకుంటే ముఖ్యమంత్రి ఊరుకోరు కదా. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రూల్స్ ప్రకారం వెళ్ళకపోతే తాము ఎక్కడ ఇరుక్కుంటామోనని హోంశాఖ కార్యదర్శి దీన్ని సిఎస్ కోర్టులో వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు సిఎస్ బాధ్యులు అవుతారు దీనికి. ఈయన కూడా దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేస్తే ఆయన ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ చర్యలు తీసుకుంటే సీఎం గారు ఊరుకోరు. ఒకవేళ వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిందంటే రూల్స్ అతిక్రమించిన ఆ ఇద్దరితో పాటు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిన వీళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.